కొంతమంది ఒక పని ఉద్దేశపూర్వకంగా చేస్తారు. వారు మీను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మాటలతో, కొన్నిసార్లు వ్యంగ్యంతో, కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువగా చూపించడానికి. వారికి ఏమి కావాలో తెలుసా? మీ ప్రతిక్రియ. ఎందుకంటే మీరు కోపపడితే వాళ్ళు గెలిచినట్టే. మీ మనస్సును మరింత బలంగా చేసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన పద్ధతిని చూద్దాం. ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీ మనస్సు వెంటనే స్పందించాలనుకుంటుంది. ఆ సమయంలో మీరు చేయాల్సిన మొదటి పనేమిటో తెలుసా? ఒక నిర్ణయం తీసుకోవడం. ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తే ముందుగా మీరే మీను అడగండి. మీరు గెలవాలనుకుంటున్నారా? లేదా ఎదుటివారు గెలవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు వెంటనే కోపంతో స్పందిస్తే వారికి కావాల్సింది అదే. వారికి మీ కోపమే కావాలి. కాని మీరు శాంతంగా ఉంటే వాళ్ళు ఆశించిన ప్రతిక్రియ వారికి దొరకదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ నిర్ణయం తీసుకునే ఆ కొన్ని క్షణాల్లో మీ దృష్టి కొంచెం మారుతుంది. ఆ సమయంలో మీకు కొంత సమయం లభిస్తుంది. ఆ కొద్ది క్షణాల్లో ఒక లోతైన శ్వాస తీసుకోండి. అది మీ మనస్సును నెమ్మదిగా శాంతపరుస్తుంది. ఆ సమయంలో మీరు సరైనగా ఆలోచించగలుగుతారు మరియు సరైన ప్రతిక్రియను ఎంచుకోవచ్చు. కోపం ఒక తాత్కాలిక భావం, కాని దాని ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. ఒక క్షణం కోపంతో సంబంధాలు పాడవుతాయి, గౌరవం తగ్గిపోతుంది. అందుకే ప్రతిస్పందించే ముందు కొంచెం ఆలోచించడం మనస్సు పరిపక్వతకు గుర్తు. తరువాత ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కోపపడితే వాళ్ళు గెలిచినట్టే. కాని మీరు శాంతంగా ఉంటే మీరు మీ మనస్సుకు యజమాని. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన అనుభవం ఉందా? మీరు ఎలా స్పందించారు? కామెంట్లో చెప్పండి. ఈ భాగంలో మనం ప్రచోదన వచ్చినప్పుడు శాంతంగా ఎలా ఉండాలో చూశాం. కాని ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఎవరైనా పదే పదే మనల్ని బాధిస్తే లేదా మన శాంతాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు ఏమి చెయ్యాలి? దానికి సమాధానం తరువాటి వీడియోలో చూద్దాం. మైండ్ మాస్టరీ భాగం 4, శాంతమైన సరిహద్దులను నిర్మించడం. తరువాతి భాగాన్ని తప్పక చూడండి.